పులికి కూడా పులిస్వారి అనేది శివుడైతే చేయగలుగుతాడు, మనం చేయలేం. ఇది నేను చెప్పదలుచుకుంది అదనమాట. ఎందుకు అంటే పులి మీద ఎక్కగలవాడు, పులి నుంచి దిగగలిగిన వాడు కూడా శివుడే. శివుడికి అన్ని సాధ్యం. అదే ఈశ్వరాజ్ఞ లేనిది ఏది సాధ్యం కాదంటారు కదా. ఆ పులి చర్మాన్ని తీసుకొని, ఇక్కడ రెండు ఉంటాయి, పులి చర్మాన్ని ధరించాడు అంటే పులి చర్మాన్ని కట్టుకున్నాడని ఒక ఉద్దేశము. కానీ చాలా వరకు మనకు కనిపించేది ఏంటంటే పులి చర్మం పైన కూర్చొని తపస్సు చేస్తూ ధ్యానావస్థలో ఉంటాడు, సమాధి స్థితిలో ఉంటాడు శివుడు. శివుడు ధరించేది ఏనుగు చర్మం. అది కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే పులి చర్మం మీద కూర్చొని ఎందుకు కనిపిస్తాడు మనకు శివుడు అంటే దాని వెనుక కేవలం ఏమంటారు, ఏదో బొమ్మ బాగుంటుంది కదా అని వేసుకోవడానికి కాదు. శివుడి మెడలో ఉండే పాము కావచ్చు, లేకపోతే శివుడి జటాజుటంలో ఉండే చంద్రుడు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఆధ్యాత్మికమైన లోతైన భావార్థాలు, అంతరార్థాలు ఉన్నవే. శివుడి జటాజుటంలో కనిపించే చంద్రుడు మనఃకారకుడు, మనస్సుని నియంత్రించేవాడు, కాబట్టి ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ పులికి కూడా మనకు కొంత లోతైన అర్థం ఉంది. ఇది ఏంటి అంటే విపరీతమైన శక్తికి, నేను అదే చెప్తున్నా, పులిస్వారి మనకు సాధ్యం కాదని. ఎందుకన్నా అంటే పులి మీద నుంచి మనం ఎప్పుడైతే కిందికి దిగుతామో, ఈ కిందికి దిగిన వెంటనే పులి మనల్ని తినేస్తుంది. అంటే పులికి ఏముంది, ఆగ్రహం ఉంది, కోపం ఉంది, జితేంద్రియత్వం లేదు. అంటే తన యొక్క ఇంద్రియాల మీద తనకి అదుపు లేదు. తమో గుణానికి కూడా ఉంటది. అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు వేటాడు, అట్లా పడి ఉంటది. అసలు అది బతికుందా లేదా కూడా డౌట్ వచ్చేలాగా ఉంటది. మీరు జూకి వెళ్తే కూడా